హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తున్నాను. మార్నింగ్ రొటీన్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఏమేమి ప్రిపేర్ చేసినా చూసేయండి. మొదటగా వైట్ రైస్ పెట్టేస్తాను. ఇంకోవైపు శనగలు కూడా ఉడుకుతున్నాయి, సలాడ్ ప్రిపేర్ చేస్తానండి. ఇంకోవైపు సాంబార్ కోసం కుక్కర్ వెజ్జలు కూడా వచ్చేసాయి. ఇంకోవైపు రాగి పిండితో జాబ్ ప్రిపేర్ చేస్తున్నాను. మొదటగా వైట్ రైస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శనగలతోని సలాడ్ కూడా ప్రిపేర్ చేసేసానండి. తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఊతప్పం వేశాను. ఆ తర్వాత దాని కాంబినేషన్లోన ఏం చట్నీ ప్రిపేర్ చేస్తున్నానంటే మొదటగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు దోరగా వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత పెద్ద సైజు ఒక ఆనియను, మీడియం సైజు 2 టమాటీలను వేసుకొని బాగా సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకున్నానండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ రెండు కలిపి మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటానండి. తాలింపులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఊతప్ప కాంబినేషన్లో ఈ చట్నీ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మా పాపకు కూడా పెట్టేశానండి. ఊతప్ప క్రిస్పీగా వచ్చింది, చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చింది అంటుంది. ఆ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్లోకి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను కదండి, అది అవుతుంది. ఈ లోపల మా బాబు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాడు. తినేసిన తర్వాత లంచ్ బాక్స్లోకి ఇవి ప్యాక్ చేశాను. కొంచెం చల్లగా అవుతాయని ఒక పక్కన పెట్టానండి. వాటర్ బాటిల్కి వాటర్ కూడా నింపేసి ఇప్పుడు టైం అయిపోతుందని ప్యాక్ చేసేస్తున్నాను. ప్యాక్ చేసేసి బ్యాగుల్లో పెట్టేస్తున్నాము. ప్యాక్ చేసుకున్నాడండి. ప్యాక్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి. వెళ్ళిపోయిన తర్వాత మా వారికి రాగిపిండితో జావా, మా పాపకి రాగిపిండితో జావా వేసేసి ఒక పక్కన పెట్టేస్తాను. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఈరోజు మా పిల్లలకి మాత్రమే స్కూలు, కాలేజీ ఉంది. మా వారికి ఆఫీస్ లేదు, హాలిడే. అందుకు మా పాపను డ్రాప్ చేయడానికి వెళ్తున్నారని కాఫీ ఇచ్చేసి మా పాప షూ వేసుకొని రెడీ అవుతుంది. వెళ్ళే ముందు 2-3 జోకులు వేస్తూ నవ్వుకుంటూ బాయ్ చెప్తూ వెళ్తుందండి. మా వారు డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు కదా. ఈ విధంగా మార్నింగ్ రొటీను మాది చాలా చాలా హడావిడిగా గాబరాగా ఉంటుందండి. ఈరోజు కొంచెం తక్కువ. మా వారికి ఇంకా లంచ్ బాక్స్ లేదు కదా, ఆఫీస్ హాలిడే కాబట్టి. లేదు అంటే ఇంకా చపాతీ చేయాలి. ఇంకా చాలా చాలా హడావిడిగా ఉంటుంది. మరి మీ ఇంట్లో మీ పిల్లలతో, మీ వారితో ఎంత హడావిడి ఉంటుంది మార్నింగ్ రొటీన్ చెప్పండి. నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. బాయ్.